సో జనరల్గా ఇప్పుడు ఫర్ సపోజ్ స్టూడెంట్ మాస్టర్స్కి అప్లై చేస్తున్నారనుకోండి, సో మోస్ట్ పాపులర్ కోర్సెస్ అని ఉంటాయి. ప్రతి కంట్రీకి సర్టెన్ కోర్సెస్ అనేది డిమాండ్ ఎక్కువ ఉంటాయి. సో ఫ్రాన్స్కి వచ్చేసరికి టెక్నికల్ కోర్సెస్ బాగుంటాయి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫ్యాషన్కి సంబంధించిన కోర్సెస్ కానీ, ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించిన కోర్సెస్ కానీ, బ్రాండింగ్స్ గురించి కానీ, మార్కెటింగ్ కానీ, మేనేజ్మెంట్ కానీ, ఇవన్నీ టాప్ ప్లేస్లో ఉంటాయి. ఆ సర్టెన్ కోర్స్ ఆ కంట్రీలో డిమాండ్ ఉంది, ఆ కోర్స్ చేసిన తర్వాత ఆపర్చునిటీస్ కూడా అంతే డిమాండ్లో మనకు అవైలబిలిటీ ఉన్నాయి అనుకున్న తర్వాత, సో ఆ యూనివర్సిటీస్కి అప్లై చేసినప్పుడు మాస్టర్స్కి కావాల్సిన డాక్యుమెంట్స్, మన ఎడ్యుకేషన్ ఇన్ అండ్ అవుట్ డాక్యుమెంట్స్ కావాలి. ఫస్ట్ థింగ్ 10th క్లాస్ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఎస్ఎస్సి డాక్యుమెంట్స్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ +1 +2 11th 12th క్లాస్ ఆ డాక్యుమెంట్స్ కావాలి. బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత బ్యాచిలర్ కంప్లీషన్ డిగ్రీ విత్ ఆల్ ద ట్రాన్స్క్రిప్ట్స్, అంటే అన్ని ట్రాన్స్క్రిప్ట్ సెమిస్టర్ వైజ్ మార్క్ షీట్స్ కూడా ఉండాలి. ఇందులో మొత్తం కలిపేసి ఒక మార్క్ షీట్ ఉండిద్ది, అది కూడా ప్రొవైడ్ చేయాలి. ఒరిజినల్ డిగ్రీ అనేది మ్యాండేటరీగా ఉండిద్ది అండ్ పాస్పోర్ట్ అనేది మ్యాండేటరీగా సబ్మిట్ చేయాల్సి వచ్చింది. సో ఇవి అప్లికేషన్కి కానీ వీసా ప్రాసెస్ కానీ. ఇది వీసాకి వెళ్ళినప్పుడు అడిషనల్గా మన ఫినాన్షియల్స్ కూడా చూపించుకోవాల్సి వచ్చింది వీసా దగ్గర.